అందరికీ నమస్కారం. నేను మీ ఓరగంటి కృష్ణానంద శర్మ. మనం లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయం ద్వారా శ్రీ శుభంకరి ఛానల్ నుంచి వేదిక్ ఆస్ట్రాలజీ క్లాసులు నేర్చుకుంటూ ఉన్నాము. సమయాభావం చేత నేను పురోహిత కార్యక్రమాల్లో కూడా కొంచెం బిజీగా ఉండి ఈ క్లాస్ కంటిన్యూ చేయలేకపోయాను. కొంత గ్యాప్ వచ్చినటువంటి మాట వాస్తవమే. అయితే ఈరోజు క్లాసు 8th క్లాస్ తీసుకుంటున్నాను. ఇప్పటివరకు కూడా 7 క్లాసులు అందరూ కూడా చూడడం జరిగింది చక్కగా. అయితే ఈ 8th క్లాస్లో 7th క్లాస్లో జరిగినటువంటి క్లాస్కి రిలేటెడ్గా ఉన్నటువంటి కొన్ని అంశాలు మనం ఈరోజు క్లాస్లో చెప్పుకోబోతున్నాం. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి క్లాస్. ఇదేని కాదు, ప్రతిరోజు జరిగినటువంటి క్లాసులు ఇప్పటివరకు ఏదైతే ఉన్నాయో ఆ క్లాసులన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా చూస్తున్నారు, చాలా వ్యూస్ పడుతున్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేయడం కానీ లైక్ చేయడం కానీ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మనం ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు క్లాస్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. జ్యోతిష్యం క్లాస్లో మీరు ఎక్కడైనా ఏ సెకండ్ అయినా సరే స్క్రిప్ట్ చేసినా కూడా మీకు ఏమవుతుందంటే ఆ కంటెంట్ అనేది మళ్ళీ దొరకదు. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ కూడా మన మధ్య మధ్యలో చెప్పుకుంటూ వస్తున్నాను. అదే మనం మొట్టమొదటి నుంచి కూడా గ్రహాలు, నక్షత్రాలు, రాశి చక్రంలో గ్రహాలు ఎలా వేసుకోవాలి, గ్రహాల యొక్క స్వక్షేత్రాలు ఏమిటి, ఉచ్చ నీచ స్థానాలు ఏమిటి, గ్రహాలు ఎన్ని డిగ్రీల దగ్గర ఉచ్చ స్థానంలో ఉంటాయి, అలాగే ఒక్కొక్క రోజున గ్రహం మారేటువంటి స్థితి ఎలా ఉంటుంది అనేది ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ గ్రహం యొక్క దృష్టులు ఏమిటి, గ్రహాలు పరివర్తన గ్రహాల, అతిచార గ్రహాల, స్తంభన గ్రహాల, లేకపోతే హస్తంగత్వ గ్రహాల, ఇవన్నీ ఏమిటనేది మనం తెలుసుకోవాలి. క్లాస్ అనేది మనం ఈ రోజులో ఇంపార్టెంట్గా మనం ఇది చెప్పుకోబోతున్నాం. కాబట్టి ప్రధానమైనటువంటి ఫస్ట్ హెడ్డింగ్ గ్రహం తెలుసుకోవాలి. లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయం ద్వారా అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్లు చెప్పుకుంటూ నేను ఈ శుభంకరి ఛానల్లో ఈ జ్యోతిష్యానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను పెట్టడం జరుగుతోంది. అందరూ కూడా చాలా చక్కగా ఆదరిస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా క్లాసుని మధ్యలో స్కిప్ చేయకండి. ఇంపార్టెంట్ విషయం అనేది ఖచ్చితంగా మీరు మిస్ అవుతారు. సో ఇప్పుడు ఏంటంటే ఈరోజు మీరు రాసుకోవాల్సినటువంటి క్లాస్లో ప్రధానంగా మనం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, ముందుగా హెడ్డింగ్ పెట్టుకోండి. చూడండి, ముందుగా శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయం శ్రీ శుభంకరి ఛానల్. మనం జ్యోతిష్యం అనేటువంటి ప్రక్రియలో ప్రతిదీ కూడా మనం చాలా ఇంపార్టెంట్గా చూడాల్సినటువంటి విషయం. మీరు ఏదైనా సరే సంబంధించినటువంటి జ్యోతిష్యం యాప్ను ఓపెన్ చేసిన వెంటనే ప్రధానంగా బేసిక్ డీటెయిల్స్ అని చెప్పేసిన తిథివార నక్షత్రాలు, అలాగే దాంతోపాటు లగ్న చక్రము, నవాంశ చక్రము, తర్వాత కొన్ని యాప్స్ సుదర్శన చక్రం అని చెప్పేసి ఎదురేక్కాణాలు, కొన్ని షోడశ వర్గ చక్రాలు ఇస్తారు. ఆ తర్వాత ఈ యొక్క మహర్దశలు, యోగిని, చరదశలు, చంద్రదశలు, జారదశలు, ఇవన్నీ కూడా ఇస్తారు. అయితే ఇది మామూలుగా ఏం చేస్తారు, తర్వాత వెంటనే ప్రిడిక్షన్స్ రాసేస్తారు. గ్రహం యొక్క ప్రిడిక్షన్స్, ఈ రవిదశ ఎలా ఉంటుంది, చంద్రదశ ఎలా ఉంటుంది. అయితే ఈ రాసేటప్పుడు ఏమవుతుందంటే గ్రహం యొక్క స్థితిని బట్టి ఆ యొక్క జ్యోతిష్కుడు ఆ ఫలితాన్ని రాస్తారు. రవి యొక్క స్థితిని బట్టి, చంద్రుడి యొక్క స్థితిని బట్టి రాస్తారు. ఇప్పుడు అదే గ్రహం కనుక ఇంకో గ్రహంతో చూడబడినప్పుడు ఆ గ్రహం యొక్క స్థితి ఎలా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలి అంటే గ్రహం యొక్క దృష్టి అంటే ఏమిటంటే, ఒక గ్రహము దాని యొక్క స్థితి నుంచి ఇంకొక గ్రహాన్ని చూసినప్పుడు ఈ యొక్క 2 గ్రహాల యొక్క దృష్టి చేత అటువంటి ఫలితం అనేది ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలి అంటే, ఒక తీపి కమ్మడి పదార్థాన్ని మనం చూసినప్పుడు ఎటువంటి యొక్క ఫలితాన్ని, ఎటువంటి ఆస్వాదాన్ని మనం పొంది ఉంటాం. చూడకున్నటువంటి దృశ్యాన్ని చూసినప్పుడు మనం ఎటువంటి యొక్క మనస్సు పరివర్తనని కలిగి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం భుజించాల్సినటువంటి ఆహార పదార్థం లేదా మనకు ఇష్టమైనటువంటి అంశము లేదా మనకు ఇష్టమైనటువంటి ప్రదేశంలో మనం ఉన్నప్పుడు అది శుభగ్రహం అనుకుంటే ఆ ఫలితం ఎలా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆ వాతావరణం బాగుంటుంది. లేదు, మనకి ఇష్టం లేనటువంటి ప్రదేశంలో మనం ఉన్నప్పుడు, మనం చూడకున్నటువంటి దృశ్యాన్ని చూసినప్పుడు మన మనస్సు అనేది ఎంత వికారాన్ని పొంది ఉంటుంది. అంటే ఆ గ్రహం పాపగ్రహం అయితే అటువంటి స్థితి ఏర్పడుతుంది. సో ఇది అనమాట ఉదాహరణ. మన ఆ గ్రహము చూసినటువంటి దృష్టి కలిగినటువంటి స్థానము లేదా ఇంకొక దృష్టి కలిగినటువంటి గ్రహాన్ని చూసినప్పుడు ఆ గ్రహము శుభగ్రహము, దీనికి మిత్రత్వం ఉంటే దాని ఫలితము శుభంగా, లేదు మిత్రత్వం లేకుండా శత్రుస్థానం అయ్యి
లేదా శత్రుగ్రహం ఉన్నప్పుడు ఆ ఫలితం అనేది ఆ యొక్క గ్రహానికి ఆపోజిట్గా వస్తుందన్నమాట. అది ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఈరోజు మీరు హెడ్డింగ్ పెట్టేసుకోండి. శ్రీ శుభంకరి ఛానల్ ద్వారా ప్రధానమైనటువంటి హెడ్డింగ్ ఏమిటంటే గ్రహ దృష్టులు. ఖచ్చితంగా రాసుకోవాలి. ప్రతిదీ కూడా చక్కగా మీరు రాసుకోవాలి. రాసుకుంటేనే గుర్తుంటుంది. మనం విన్నదానికన్నా కూడా పేపర్ మీద పెట్టి రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మనకు ఆ భావం గుర్తుంటుంది. ఎందుకంటే దీన్ని కూడా జ్యోతిష్యంలో చాలా వరకు కూడా చెప్పబడింది. ఈ యొక్క తెల్లటి పేపర్ అనేది చంద్ర ప్రతీకగా మనకి ఉంటుంది. ఈ యొక్క చంద్ర ప్రతీక అనేటువంటి పేపరు మనఃకారకత్వాన్ని కలిగి ఉంటుంది. మనఃకారకత్వము అంటే ఏమిటి? మనస్సుని ఆ యొక్క భావం మీద కేంద్రీకరించేటువంటి స్థితి. ఆ తెల్లటి పేపర్ మీద మనం రాసేటువంటి ఈ యొక్క నల్లటి ఇంకు లేదా బ్లూ కలర్తో రాసినప్పుడు ఏమిటంటే అది శనితత్వాన్ని కలిగి ఉంటుంది. శనితత్వం దేనికి ప్రతీక? మనకి మనిషి యొక్క అనుభవానికి ప్రతీక. ఏలినాడు శని, అర్ధాష్టమ, అష్టమ శని సంచారాల్లో, శని మహర్దశల్లో అనేకమైనటువంటి ప్రారంభంలో కానీ అంత్యంలో కానీ కష్టాలు ఏర్పడితే కష్టాల నుంచి మనిషి ఏం నేర్చుకుంటాడు? అనుభవాన్ని, సుఖాన్ని నేర్చుకుంటాడు. కష్టం కలిగిన వెంటనే సుఖం ప్రాప్తి కలుగుతుంది, దుఃఖం కలిగిన వెంటనే ఆనందం ప్రాప్తి కలుగుతుంది. అంటే శని అనుభవకారకుడు అని జ్యోతిష్యం చెప్తోంది. అంటే ఈ యొక్క నల్లటి ఇంకుతో లేదా బ్లూ ఇంకుతో మనం రాయడం వల్ల, నీలం ఇంకుతో ఏమవుతుందంటే మనస్సు నుంచి అది అనుభవానికి వెళ్తుంది, అంటే జ్ఞాపక శక్తిలోకి వెళ్తుంది. అందువల్ల పేపర్ మీద పెట్టి రాసుకోవడంలో ఇంత నిగూఢమైనటువంటి అర్థం ఉంది. కాబట్టి మీరు రాసుకోండి. రాసుకుంటేనే మనకు ఆ యొక్క భావం అనేది క్లియర్గా అర్థమవుతుంది. గ్రహ దృష్టులు ప్రధానంగా ఫస్ట్ చక్రం వేసేసుకోండి. అందరూ కూడా ఏదైనా సరే క్లాస్లో ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే ఫస్ట్ మనం లగ్న చక్రాన్ని ఖచ్చితంగా వేసేసుకోవాలి. ఈ లగ్న చక్రం అనేది మన మనస్సులో అలా ఉండిపోవాలి. లగ్న చక్రం మనసులో ఉండిపోయినప్పుడే మనకి బాగుంటుంది. ఇంకా ద్వాదశ రాశులు మేషాది పర్యంతం నేను రాయను. సవ్యచక్రం మీకు తెలిసిన విషయమే. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి రాసేస్తున్నాను. ఇప్పుడు మేషం కుజుడు చెప్పుకోండి నాతో పాటు. వృషభం తులలకు శుక్రుడు, కన్యా మిథునులకు బుధుడు, కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి, ధనుర్మీనాలకి గురుడు, మకర కుంభాలకి శని కదా. ఇప్పుడు ఈ రకంగా లగ్న చక్రం ఉన్నప్పుడు గ్రహ దృష్టిలు ఏ విధంగా ఉంటాయి? నేను ఉచ్చ నీచ స్థానాల్లో క్లాసులో చెప్పినప్పుడు ఏం చెప్పాను? ప్రతి గ్రహము కూడా ఇక్కడ ఫోకస్ చేయనా? ప్రతి గ్రహము కూడా తానున్న స్థానము నుండి 7వ స్థానము నీచ. ఇది ఉచ్చ నీచ స్థానాల్లో ఉన్నప్పుడు నేను చెప్పినటువంటి మాట. ప్రతి గ్రహము కూడా ఒకవేళ ఉచ్చ స్థానంలో మేషంలో రవి ఉంటే 7వ స్థానము నీచ స్థానం అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇది స్వస్థానాలు. ఆ ఉచ్చ నీచ స్థానాల్లో నేను ఈ మాట చెప్పాను, 7వ స్థానము అని చెప్పి. సేమ్ ఇక్కడ కూడా ఇదే నేను చెప్తున్నాను. ఏమని చెప్తున్నానంటే గ్రహ దృష్టిల్లో కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రతి గ్రహము కూడా తానున్న స్థానము నుంచి 7వ స్థానమును ఖచ్చితంగా చూచును. 7వ స్థానమును ఖచ్చితంగా చూచును అనగా 7వ స్థానం చూచు అంటే దీంట్లో మనం ప్రధానంగా రాసుకోవాల్సింది ఫస్ట్ నవగ్రహాలు రాసేసుకోండి. రవి, చంద్ర. ఈ గ్రహ దృష్టిలో మనం రాహుకేతులను తీసుకోవాల్సిన అవసరం లేదు. రవి, చంద్ర, కుజులు, గురుడు, శని, బుధుడు, శుక్రుడు. ఓకే, ఆర్డర్. మధ్యలో రాహుని స్కిప్ చేస్తాను. రాహుకేతులు అవసరం. రాహుకేతులకి సప్తమ దృష్టి, అది మనం చెప్పక్కర్లేదు. సో ఇప్పుడు మనం చెప్పాం అంటే మనం ఇక్కడ రాశిచక్రంలో ఉండదు కదా, రాహుకేతువులు ఇక్కడ ఉండవని మీకు చెప్పాను. స్వక్షేత్రాలు వాటికి ఉండవు, కేవలం ఉచ్చ నీచ స్థానాలు మాత్రమే ఉంటాయని చెప్పాను. సో అందువల్ల మనం గ్రహ దృష్టిల్లో వాటిని తీసుకోవట్లేదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి మాట ప్రకారం గ్రహ దృష్టి ఏమిటి అంటే మీరు హెడ్డింగ్లో పక్కన ఏం రాసుకోవాలి? ప్రతి గ్రహము తానున్న రాశి నుండి 7వ స్థానము చూచును. 7వ స్థానము చూచును. అందులో ప్రత్యేకించి కుజ, గురు, శని గ్రహములు అదనముగా దృష్టి కలిగి ఉండును. ఇది రాసుకోండి క్లియర్గా.
ప్రతి గ్రహము కూడా గ్రహ దృష్టిల పక్కన రాసుకోండి. ప్రతి గ్రహము తానున్న రాశి నుండి 7వ స్థానము చూచును. అందులో ప్రత్యేకించి కుజ, గురు, శని గ్రహములు అదనముగా దృష్టి కలిగి ఉండును. సో అదనంగా దృష్టి కలిగి ఉండును అన్నాం కదా. సో ఏంటి? కుజుడు సైడ్ హెడ్డింగ్, కుజుడు అదనంగా కలిగేటువంటి దృష్టి 4, 7వ స్థానాన్ని ఖచ్చితంగా చూస్తాడు. 8వ స్థానం అదనంగా 2 దృష్టులు. సో అలాగే గురుడు 5వ స్థానాన్ని 7 కామన్గా చూస్తాడు. 9వ స్థానాన్ని భాగ్యస్థానాన్ని చూస్తాడు. నెక్స్ట్ శని 3, 7, 10 రాసుకోవాలి. ఇక్కడ ఫోకస్ చేసుకోండి. అదనంగా దృష్టి కలిగి ఉండేటువంటి గ్రహాలు కుజుడు 4, 7, 8 స్థానాలను చూస్తాడు. 4, 7, 8. అలాగే గురుడు 5, 7, 9 స్థానాలను చూస్తాడు. శని 3, 7, 10. అంటే కుజుడు అదనంగా 4, 8లను చూస్తాడు. గురుడు అదనంగా 5, 9లను చూస్తాడు. శని అదనంగా 3, 10 స్థానాలను చూస్తాడు. ఇది 7 అనేది కామన్ గా ప్రతి గ్రహానికి ఉంటుంది. సో అలాంటప్పుడు ఇక్కడ మనం రాసుకోవాలి ఏంటంటే రవి 7th హౌస్, చంద్రుడు ఓన్లీ 7th హౌస్, కుజుడు 4th and 7th and 8th హౌసెస్, గురుడు 5, 7, 9th హౌసెస్, శని 3, 7, 10th హౌసెస్, బుధుడు 7th హౌస్, శుక్రుడు 7th హౌస్. అంటే చూడండి, ఇప్పుడు ఫస్ట్ రవి ఈ స్థానంలో ఉన్నప్పుడు సక్షేత్రం అయినప్పుడు 7వ స్థానమైనటువంటి కుంభాన్ని చూస్తాడు, 7th హౌస్. చంద్రుడు 7వ స్థానమైనటువంటి శనిని చూస్తాడు, 7th హౌస్. కుజుడు అదనంగా 4వ స్థానమైనటువంటి రవిని చూస్తూ 1, 2, 3, 4 4వ స్థానమైనటువంటి రవిని చంద్రుని చూస్తూ, అలాగే 7వ స్థానమైన శుక్రుని చూస్తూ, అలాగే 8వ స్థానమైనటువంటి తన సొంత క్షేత్రమును చూస్తాడు. అర్థమైందా మీకు? అది నేను చెప్పిన దాన్ని బట్టి. గురుడు తను ఉన్నటువంటి రాశి నుంచి ఒకవేళ ధనుస్సుని తీసుకోండి. ధనుస్సుని తీస్తే 7వ రాశి అయినటువంటి బుధ స్థానాన్ని, అలాగే 5వ రాశి అయినటువంటి కుజ స్థానాన్ని, అలాగే 9వ రాశి అయినటువంటి రవిని కూడా చూస్తాడు. ఇలాగా మనం తెలుసుకోవాలి. శని కూడా తాను ఉన్నటువంటి మకరాన్ని తీసుకున్నారనుకో 3వ స్థానమైనటువంటి గురుని చూస్తాడు, 7వ స్థానమైనటువంటి చంద్రుని చూస్తాడు, అలాగే తర్వాత 10వ స్థానమైనటువంటి శుక్రుని కూడా చూడడం జరుగుతుంది. అంటే ఇది ప్రధానంగా దృష్టులు మనం తెలుసుకోవాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అని పెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ గ్రహ దృష్టుల్లో కొంత ఫలితం అనేది మనకు మారుతుంది ఖచ్చితంగా. నేను ఇందాక చెప్పినట్టుగా మన మనస్సు ఎటైతే సుఖము అనేటువంటి ఆనందాన్ని పొందుతుందో, వికారము అనేటువంటి బాధను పొందుతుందో కొన్ని సందర్భాలలో ఈ యొక్క దృష్టులు కూడా వాటి స్థానముల్లో వాటి మంచి గ్రహాన్ని, మిత్రత్వమైనటువంటి గ్రహాన్ని చూసినప్పుడు మంచి ఫలితాలను, చెడు గ్రహాలను చూసినప్పుడు అనేకమైనటువంటి దుష్ఫలితాలను ఇవ్వడం అనేది కామన్గా జాతకంలో జరుగుతుంది. కాబట్టి ఇది మీరు తెలుసుకోవాల్సినటువంటి గ్రహ దృష్టి అనేటువంటి ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో అదనంగా మీరు 4, 7, 8 స్థానములు కుజుడు, గురుడు 5, 7, 9 స్థానములు, అలాగే శని 3, 7, 10 స్థానాలు చూస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇది గ్రహ దృష్టికి సంబంధించినటువంటి ఒక మంచి వీడియో. మీకు చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది. మనం చెప్పినటువంటి క్లాసుల్లో రిలేటెడ్గా కూడా ఈ యొక్క టాపిక్ అనేది ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక వీడియోని వెనక్కి కొంచెం ప్లే చేసి చూసుకోండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. లేదు ఇంకా ఏదైనా సందేహం ఉంది అనుకుంటే కనుక నాకు వెంటనే కూడా మీరు ఆ మెసేజ్ పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి క్లాస్, ఈరోజు క్లాసుల్లో కూడా నేను చెప్తాను అనేటువంటి మరొక టాపిక్లోకి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ టాపిక్లోకి మనం వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ టాపిక్లోకి మనం వెళ్ళిపోతున్నాం. ఈరోజు మనం గ్రహం యొక్క స్థితులను మనం తెలుసుకున్నాం. స్వక్షేత్రములు, ఉచ్చ నీచ స్థానములు, గ్రహం యొక్క దృష్టులు కదా. ఇప్పుడు తెలుసుకున్నామంటే మనం చాలా వరకు కూడా ఈ గ్రహాల యొక్క స్థితుల్లోకి మనం ముందుగా వెళ్ళిపోయామని చెప్పి మనకు అర్థమవుతుంది. అయితే ఈ స్థితుల్లో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే గ్రహం యొక్క గ్రహగతులు. గ్రహగతులు అనేటువంటి మీరు హెడ్డింగ్ పెట్టుకోండి. కారణం ఏంటంటే ఒక్కొక్క గ్రహం ఏమవుతుందంటే ఒక్కొక్క స్థానములో నేను చెప్పినటువంటి 7th క్లాస్లో ఇన్ని రోజులని కాకుండా
ఎన్నో రోజుల పాటు ఉండిపోతుంది, దాని స్తంభన అంటారు. అలాగే రవి ఇత్యాది గ్రహాలు కొన్ని హస్తంగత్వ దోషాన్ని పొంది ఉంటాయి. రవి అత్యంత బలవంతుడు, గ్రహాధిపతి. అందువల్ల ఇతను కొన్ని గ్రహములతో కలిసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ గ్రహం యొక్క ఆధిపత్యాన్ని తన ఆధీనంలో ఉంచుకుంటాడు. దాన్ని హస్తంగత్వ దోషం అంటారు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ఈ గ్రహగతుల్లో అసలు హస్తంగత్వం ఏ గ్రహాలకు ఉంటుంది, పరివర్తన ఏ గ్రహాలకు ఉంటుంది, అలాగే మనం స్తంభన ఏ గ్రహాలకు ఉంటుంది, సమాగమం అనేది ఏ గ్రహాలకు ఉంటుంది, యుద్ధము ఏ గ్రహాలకు ఉంటుంది. 5 టాపిక్స్ మనం తెలుసుకుందాం. చాలా వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రిజల్ట్ చెప్పేటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ గ్రహము పరివర్తన జరిగింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీనంలో శుక్రుడు ఉండి అదే గనక తులలో గనక గురుడు ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు తులలో స్వక్షేత్రము ఎవరికి అది వృషభంలో గనక గురుడు ఉండి మీనంలో గనక మీకు ఇలా కాదు, మీకు క్లియర్గా ఒకసారి చిన్న పట్టికి గీసి చూపిస్తాను. మనం చక్కగా చక్రం వేసేసుకున్నామంటే మీకు ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. సో ఇది పరివర్తన సంబంధించినటువంటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ రాసుకోండి, పరివర్తన గ్రహగతుల్లో పరివర్తన హెడ్డింగ్. దీన్ని ఎలా చెప్తానంటే మీకు ఈ పరివర్తన ఎలా జరుగుతుంది క్లియర్గా చూడండి. రాశి చక్రం మీరు వేసుకున్న తర్వాత లగ్న చక్రంలో ఇది మీనరాశి, ఇది మేషరాశి, ఇది వృషభ రాశి కదా. ఇక్కడ కనుక గురుడు ఉండి ఏంటి ఇక్కడ మేషంలో ఎవరూ లేకుండా శుక్రుడు కనుక ఇక్కడ ఉన్నాడు అనుకోండి. చూడండి, శుక్రుడు కనుక ఇక్కడ ఉంటే ఏమవుతుందంటే ఈ గ్రహము యొక్క ఫలితము ఇటు, ఈ గ్రహము యొక్క ఫలితము ఇటు జరుగుతుంది. దీన్నే పరివర్తన అంటారు. ఆ గ్రహము దాని యొక్క సొంత లక్షణములు కాకుండా తాను ఉన్నటువంటి రాశికి లక్షణాలను కలిగి ఉంటుంది. ఇప్పుడు తాను ఉన్నటువంటి సొంత లక్షణం కాకుండా తాను కలిగి ఉన్నటువంటి రాశి లక్షణాన్ని కలిగి ఉంటుంది. తానున్న సొంత క్షేత్రం యొక్క లక్షణములు కాకుండా పరివర్తన కలిగినటువంటి గ్రహం యొక్క లక్షణాలని కలిగి ఉంటుంది. మీకు ఇప్పుడు అర్థమైందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు చూడండి క్లియర్గా మీకు ఏంటంటే ఇక్కడ ఇది శుక్రుడు ఆధిపత్యం కాదు, ఇది గురుడు ఆధిపత్యం కాదు, కానీ మధ్యలో ఏ గ్రహము లేకుండా గురుడు ఇక్కడ ఉండి శుక్రుడు ఇక్కడ ఉన్నప్పుడు శుక్రుడికి వృషభము స్వక్షేత్రము కాబట్టి ఈయన ఇక్కడ పరివర్తన చెంది ఉంటాడు. సో ఈ ఫలితాన్ని ఎలా చెప్పాలి? అప్పుడు మనం ఇక్కడ శుక్రుడు గాను చూడాలి, ఇక్కడ గురుడు గాను మనం పరివర్తన చూడాలి. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఒక్కొక్క రాశి క్షేత్రాల్లో ఉన్నప్పుడు ప్రధానంగా నేను ఇప్పటివరకు కూడా చూసినటువంటి జాతకాల్లో కాలసర్పదోషం కలిగినటువంటి జాతకాల కొన్నిటిల్లో లగ్నంలో రాహు లేదా కేతువు ఉన్నప్పుడు గ్రహముల యొక్క పరివర్తన కలగడం నేను బాగా గమనించాను. కాబట్టి ఏంటంటే మీకు ప్రధానంగా చిన్న హింట్ అంటే అలా కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే నా అనుభవసారంగా చెప్పేది ఏంటంటే ప్రధానంగా అష్టమ స్థానము కుజ సంచారం కలిగినటువంటి కుజదోషం కలిగినటువంటి జాతకాలు లేదా కాలసర్పదోషం లగ్నంలో రాహువు సప్తమంలో కేతువు ఉన్నటువంటి జాతకాలలో ఈ పరివర్తన అనేది ఎక్కువగా జరగడాన్ని నేను గమనించి అనుభవించినటువంటి విషయం. కాబట్టి ఒక ఉదాహరణగా మాత్రం మీకు చెప్తున్నాను, ఇదేం పెద్ద వాలిడ్ పాయింట్ కాదు, మీరు కూడా తెలుసుకుంటారు తర్వాత. సో పరివర్తన అన్నప్పుడు మేము ఏం చెప్పాలి? గ్రహము తానున్న రాశి నుండి స్వక్షేత్రములోనున్న రాశి గ్రహము వైపునకు పరివర్తన లేదా మార్పు చెందుట. ఇది పరివర్తన అంటే తానున్నటువంటి రాశి నుంచి కాకుండా స్వక్షేత్రము వైపునకు పరివర్తన, మార్పు చెందుటనే పరివర్తన అంటారు. ఇది పరివర్తన యొక్క అసలు విషయం అన్నమాట. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇది సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకోండి. రెండో టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను. సెకండ్ టాపిక్ ఈజ్ హస్తంగత్వం అనగానే మీకు క్లియర్గా గుర్తుకు రావాల్సినటువంటి విషయం ఏంటంటే రవి నుంచి మాత్రమే ఈ హస్తంగత్వం అనేది ఎక్కువగా జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే ఈ రవికి ప్రధానంగా కంప్లీట్గా బుధుడు ఎప్పుడూ కూడా హస్తంగత్వం చెంది ఉంటాడు. ముందు దీని యొక్క విషయం చెప్పాలి కదా మీకు. సరే, ఇప్పుడు ఈ హస్తంగత్వం గురించి చెప్పినట్టయితే చూడండి, హస్తంగత్వం ఎలా ఉంటుంది అంటే ఇలా గ్రహాలు ఉన్నాయనుకుందాం. ఉన్నప్పుడు రవి బుధులు కనుక ఇలా కలిసి ఉన్నారనుకోండి, లేదా రవితో పాటు చంద్రుడు కలిసి ఉన్నాడు అనుకోండి, లేదా రవితో పాటు ఏ యొక్క కుజుడు కలిసి ఉన్నాడు అనుకోండి, రవితో పాటు గురుడు కలిసి ఉన్నాడు అనుకోండి,
రవితో పాటు బుధుడు కలిసి ఉన్నాడు అనుకోండి. ఇలాగ రవితో పాటు అంటే ఈ రాశిలో ప్రవేశించినప్పుడు రవి యొక్క నక్షత్రము పుష్యమి అయి ఆశ్లేష నక్షత్రంలో బుధుడు ఉంటే అంటే రవి ఆ రాశిలోకి ముందే ప్రవేశించి ఉండాలి. మనం తెలుసుకున్నాం కదా, ఏ రాశిలో అయినా 9 పాదాలు 3 నక్షత్రాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ కర్కాటక లగ్నంలో ఉందనుకున్న, కర్కాటక లగ్నం అయ్యి కర్కాటక లగ్నంలో రవి బుద్ధులు ఉన్నారు. రవి పుష్యమి నక్షత్రం ఏ 4 పాదాల్లో ఒక పాదం అయ్యి తర్వాత ఉండేటువంటి నక్షత్రం ఆశ్లేష నక్షత్రంలో కనుక బుధుడు ఉన్నప్పుడు ఈ యొక్క బుధుడు ఏమవుతాడంటే రవికి హస్తంగత్వం అయిపోతాడు. సో కంప్లీట్ గా బుధుడు యొక్క ఫలితం అంతా కూడా రవి యొక్క ఆధీనంలో ఉంటుంది. సో రవి యొక్క ఆధీనంలో ఉండేటువంటి స్థితినే హస్తంగత్వం అంటారు. ఎవరు హస్తంగత్వం చెందుతారయ్యా అంటే రవికి ఎక్కువగా కూడా బుధుడు హస్తంగత్వం చెందుతాడు. కొన్ని సందర్భాల్లో చంద్రుడు హస్తంగత్వం చెందుతాడు. అలాగే కుజుడు గురుడు కూడా హస్తంగత్వం చెందేటువంటి అవకాశం ఉంది. ఈ హస్తంగత్వాన్ని మీరు క్లియర్ గా చెప్పాలి అంటే ఆ రాశిలో మీరు నక్షత్రం ప్రకారము రవి ఎప్పుడు ప్రవేశించాడు, మిగిలినటువంటి గ్రహం ఎప్పుడు ప్రవేశించింది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. నేను చెప్పినట్టుగా రవి ఆ రాశిలో మిగిలినటువంటి గ్రహం కన్నా ముందే వచ్చి ఉండాలి. ముందు వచ్చి ఉన్నప్పుడు మాత్రమే హస్తంగత్వం అనేది జరుగుతుంది. అంతే కదా. ఇప్పుడు నేను ప్రధానంగా రవి అనుకున్నాను, నాకన్నా వెనక వచ్చినటువంటి గ్రహాన్ని నేను ముందుగా ఏదైతే స్థానం వెళ్ళానో ఆ స్థానాన్ని ఆక్రమించి ఆ గ్రహాన్ని నా ఆధీనంలో ఉంచుకుంటాను. ఇది హస్తంగత్వం అంటే. క్రమంగా రవి అనేటువంటి నేను ఒక స్థానంలోకి వెళ్ళినప్పుడు నా వెనక వచ్చేవారంతా నా వెనకే ఉండాలని కోరుకుంటాను, నా ఆధీనంలో ఉండాలని కోరుకుంటాను. ఇది హస్తంగత్వం అంటే. సో హస్తంగత్వం అంటే రాసుకోండి, రవి గ్రహానికి ప్రధానంగా బుధుడు హస్తంగత్వం చెందుతాడు. కానీ ఇక్కడ ప్రధానంగా కొంతమంది జ్యోతిష్యకాలు చెప్పింది ఏమిటంటే ఈ యొక్క హస్తంగత్వం చెందనటువంటి గ్రహాలు ఏమిటంటే శని శుక్రులు మాత్రం ఆయుష్య విషయంలో హస్తంగత్వం చెందరు. ఈ టాపిక్ వెరీ 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 ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. హస్తంగత్వ విషయంలో రవికి బుధుడు, చంద్రుడు, కుజుడు, గురుడు, నేను కూడా అవే రాశాను గమనించాలి మీరు. శుక్రుని కానీ శనిని కానీ రాయలేదు. ఎందుకంటే వీళ్ళకి సాధారణంగా రవి శుక్రుడిద్దరు కూడా పరమ వైరి గ్రహాలను మనం తెలుసుకున్నాం కదా. అలాగే శని శుక్రుడు మిత్రులు అని చెప్పి కూడా మనం మిత్రత్వ పట్టికలో మనం తెలుసుకున్నాం. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ శని శుక్రుడిద్దరు కూడా పరమమిత్రులు అవడం చేతను రవికి శనితో వైరం ఉన్నటువంటి చేతను శని శుక్రుడిద్దరు కూడా రవికి హస్తంగత్వం చెందరు. అందులో 8వ స్థానం ఇత్యాది ఆయుర్దాయ స్థానంలో అసలు హస్తంగత్వ దోషం అనేదే వారికి వర్తించదు. ఏ స్థానంలోనూ చెప్పనవసరం లేదు. లేదా 8వ స్థానంలో ఒకవేళ గనక ఉన్నా కూడా అసలు హస్తంగత్వం అనేటువంటి మాట మనం ఎత్తడానికి శని శుక్రుల విషయంలో పని చేయదు. కానీ మిగిలినటువంటి గ్రహాలు అనేటువంటి బుధ, చంద్ర, కుజ, గురులు నలుగురు కూడా రవికి హస్తంగత్వం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అది ఎప్పుడు సుమారుగా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ యొక్క స్థానంలో రవి ప్రవేశము వీటికన్నా ముందు ఉండాలి. ముందు నక్షత్రంలోనే రవి ఉండాలి. తర్వాత నక్షత్రంలో రవి ఉంటే మళ్ళీ హస్తంగత్వం అనేది అక్కడ కుదరదు. సో ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు కొన్ని రాశిచక్రాలు గమనించారనుకోండి, మీకు ఏమవుతాయంటే ఒకే పట్టికలో రవి, బుధ, చంద్రుడు ఉంటారు. అంటే ఈ జాతకుడు ఎప్పుడో సుమారు చంద్రుడు కర్కాటకంలో ఉన్నాడంటే ఏ పుష్యమిలోనో పునసు 4వ పాదంలోనో ఆశ్లేష 4 పాదాల్లో జన్మించి ఉంటాడు. చంద్రుడు ఎక్కడ ఉంటే అదే నక్షత్రము ఆ రాశిలోనే జన్మించినట్టు లెక్క అది. కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు ఇందులో రవి, బుధ, చంద్రుడు ఉన్నారు. ఈ స్థానంలో ఎవరి ఆధిపత్యం చెప్పాలి అంటే రవి ఫలం చెప్తారా, బుధ ఫలం చెప్తారా, చంద్రఫలం చెప్తారా? క్వశ్చన్ మార్క్ ఏర్పడిందా మీకు? ఇప్పుడు ఒకే కర్కాటక రాశిలో ఉన్నారు. కర్కాటక రాశిలో ఉన్నటువంటి గ్రహాలు ఇలా ఉన్నాయి. కర్కాటక రాశిలో ఉన్నారనుకుందాం. ఫర్ సపోజ్ కర్కాటకంలో లగ్నం అని ఇచ్చారు, చంద్రుడు, రవి, బుధుడు అని ఇచ్చారు ఒక 4. ఇప్పుడు వీటిల్లో ఎవరి ఫలితాన్ని నిర్దేశించి చెప్పాలి? రవి చెప్తారా, బుధుడు చెప్తారా, చంద్రుడు స్వక్షేత్రం కాబట్టి ఆయన చెప్తారా? క్వశ్చన్ మార్క్ వచ్చేసిందా? అప్పుడు మీకేమవుతుందంటే పంచాంగాలలో గ్రహస్థితుల్లో గ్రహస్ఫుటంలో ఇస్తాడు చూడండి. అక్కడ ఏమైనా ఉంటుందంటే రవి పునర్వసు 4వ పాదం, తర్వాత చంద్ర పుష్యమి 2వ పాదం, తర్వాత బుధ ఆశ్లేష 2వ పాదం అని ఉంటే అప్పుడు ఏమవుతుందంటే మీకు క్లియర్గా చూడండి, రవి
పునర్వసు అంటే ముందే వచ్చి ఉన్నాడు. సో మిగిలినటువంటి చంద్ర బుధులు ఇద్దరు కూడా ఈ రవికి అస్తంగత్వం చెందారు కాబట్టి ఫలితం అంతా కూడా ఈ యొక్క స్థానం యొక్క ఫలితం అంతా కూడా నిర్ణయించేది రవి. సో ఇప్పుడు ఒక్కొక్క గ్రహంలో పంచగ్రహ కూటములు త్రికూట గ్రహములు ఉన్నప్పుడు కనుక మనకు ఈ అస్తంగత్వంలో రవి కనుక ఉంటే ఆ ఫలితాన్ని అక్కడ నిర్దేశించడం. ఇది రవికనే కాదు, సాధారణంగా మీరు ఏ లగ్నం తీసుకున్నా కూడా అక్కడ 4-5 గ్రహాలు ఉన్నాయంటే ప్రధానంగా అందులో పరమంగా ఉన్నటువంటి గ్రహాల్లో ఏ గ్రహం శక్తివంతమైంది మనం ముందుగా చూసుకొని ఆ గ్రహము ఏ నక్షత్రంలో ఎప్పుడు వచ్చి ఉన్నది అక్కడ అనేది చూసుకోవాలి. అప్పుడు ఆ రాశి ఆ స్థితికి ఆ స్థానానికి ఆ గ్రహమే ఆధిపత్యం అవుతుందని మనం గ్రహించుకుని ఫలితాన్ని నిర్ణయం చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ గబుక్కన బుధ ఫలితం చెప్పేస్తే దెబ్బతినేస్తారు, చంద్ర ఫలితం చెప్పేస్తే జాతకం దెబ్బతినేస్తుంది. సో అందువల్ల ఏమిటంటే అక్కడ రవి ఫలితాన్ని చెప్పడానికి ఈ హస్తంగత్వం అనేటువంటి పాయింట్ మనకి క్లియర్గా ఉపయోగపడుతుంది. పరివర్తన అనేది చాలా గ్రహాల్లో 90% వరకు మనకు ఎక్కడా కనపడదు ఎక్కడా కూడా. కానీ ఈ హస్తంగత్వం అనేది మాత్రం 90%కి 100% కనబడుతుంది. దాదాపుగా ఎక్కడ రవి ఉన్నా ముందు వెనకల్లో బుధుడు ఉంటాడు ఖచ్చితంగా. సో అందువల్ల ఏంటంటే మీకు హస్తంగత్వం అనేది మీకు ఇంపార్టెంట్ టాపిక్గా ఈరోజు ఉంటుంది. సో క్లియర్గా మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే ఆ డౌట్ని నేను తీరుస్తాను. శని శుక్రులకు హస్తంగత్వ దోషం లేదు, బుధుడు ఎప్పుడు హస్తంగత్వం చెందే ఉంటాడు. హస్తంగత్వం అంటే ఆ గ్రహాల యొక్క శక్తిని మొత్తం తాను లాగేసుకోవడమే హస్తంగత్వం, ఆధిపత్యం చలాయించడం. సో ఇది పాయింట్. నెక్స్ట్ మనం వెళ్ళిపోయేటువంటి పాయింట్ 3వ పాయింట్ పెట్టుకోండి. మనం ఈరోజు గ్రహ యుద్ధం అస్తంగత్వం అనగానే ఎలా అయితే రవి అనేటువంటి ఒక గ్రహాన్ని మనం చూసుకున్నామో మనం గ్రహ యుద్ధం అనగానే కుజుడిని చూసుకోవాలి. కుజుడితోటే గ్రహ యుద్ధం అనేది గ్రహాలకు ఉంటుంది. ఏ గ్రహాలకి కుజుడితోటి గ్రహ యుద్ధం జరుగుతుంది అనేటువంటి విషయం మనం తెలుసు. కుజుడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కుజుడికి మాత్రం గ్రహ యుద్ధం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో గ్రహ యుద్ధం అనగానే దీని యొక్క వివరం అంటే ఏంటంటే కుజుడితో కుజగ్రహముతో ఉన్న బుధ గురు శుక్ర శని గ్రహములు యుద్ధము జరుగును. ఈ గ్రహాలతో ఉన్నటువంటి ఆ యొక్క కుజుడికి ఖచ్చితంగా యుద్ధం అనేది జరుగుతుంది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. మరి యుద్ధంలో ఎవరు విజయాన్ని పొందారు, ఎవరు పరాజితులయ్యారు అనేటువంటి విషయం మనం చూసినప్పుడు ఏ గ్రహం అయితే ఇందాక సేమ్ టాపిక్ ముందు ఆధిపత్యాన్ని ఆ రాశిలో కలిగి ఉంటుందో ఆ గ్రహము విజయాన్ని పొందుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మకర లగ్నాన్ని తీసుకుందాం. ఈ మకర లగ్నంలో కుజుడు గురుడు శని ఉన్నాడు అనుకుందాం. కుజుడు గురుడు శని. ఈ కుజుడు ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదం, అలాగే గురుడు శ్రవణ నక్షత్రం 1వ పాదం, శని ఆ యొక్క తన లగ్నంలో శ్రవణ నక్షత్రం 4వ పాదంలో ఉన్నాడు అనుకున్నాం. ఇప్పుడు ఎవరు వచ్చారు ముందు? ఈ లగ్నానికి కుజుడు ముందున్నాడు ఉత్తరాషాఢ నక్షత్రంలో. అంటే గ్రహము తాను కన్నా ఈ గ్రహానికన్నా ముందుంటే అది విజయాన్ని పొందుతుంది, లేదా అక్కడ కుజుడిదే విజయం అని చెప్పాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక్క నిమిషం ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఎలా ఉపయోగపడుతుందంటే ఇదే పట్టికలో కనుక ఒకవేళ ఉత్తరాషాఢ నక్షత్రంలో కాకుండా కుజుడు శ్రవణ నక్షత్రంలో ఉండే 4వ పాదం, ఉత్తరాషాఢలో కనుక 4వ పాదంలో శని ఉండి శ్రవణ నక్షత్రం కనుక 2వ పాదంలో గురుడు ఉన్నాడు అనుకోండి, అంటే కుజుడు కన్నా ముందు ఉన్నటువంటి గ్రహము విజయం పొందినట్టు, కుజుడు కన్నా వెనక ఉన్న గ్రహము యుద్ధములో ఓడిపోయినట్టు లెక్క. ఆ యుద్ధం అనేది అలా జరుగుతుంది. అంటే అక్కడ కుజుడు శక్తిహీనుడు, గ్రహ యుద్ధం జరిగిందంటే అక్కడ ఆ గ్రహము నీచ పొందిందే అని గ్రహ లెక్క. మనకి క్లియర్గా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఈ మకర రాశిలో కుజుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు, మీకు అందరికీ తెలిసినటువంటి విషయం కదా ఇది. కుజుడు ఇక్కడ ఉచ్చ, కానీ గ్రహ యుద్ధంలో ఏమవుతుంది, ఇక్కడ గురుశనులు ఈయన్ని ఓడిచ్చేస్తాడు. ఆ కారణం చేత ఆయన అక్కడ నీచ పొందినటువంటి గ్రహంతో సమానమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. సో గ్రహ యుద్ధం అంటే ఆ విధంగా జరుగుతుంది. అంటే ఇక్కడ మీరేం చేసుకోవాలి, బుధ గురు శుక్ర శనులతో కుజుడికి యుద్ధం జరుగుతుంది. కుజగ్రహము కన్నా కుజగ్రహానికి ముందు ఉన్న గ్రహము విజయము పొందినట్లు
తర్వాతి గ్రహము, వెనకనున్న గ్రహం అన్నమాట. తర్వాతి గ్రహము పరాజయం పాలవుతుంది, పరాజయం పొందినట్లు. ఇది గ్రహ యుద్ధం. ఈ యొక్క పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్గా ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాల్లో కుజుడితో సమాగమం అనకూడదు, కుజుడితో ఒకే రాశిలో కొన్ని గ్రహాలు ఉన్నప్పుడు ఆ నక్షత్రం బట్టి రీత్యా కూడా మనం ఈ విషయాన్ని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇది కుజుడి యొక్క స్థితి యుద్ధం వల్ల ఏర్పడుతుంది. ఇది యుద్ధం అన్నమాట. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, 4వ పాయింట్ మీరు రాసుకోండి. 4వ పాయింట్ సమాగమం. సమాగమం ఇది చంద్రుడి వల్ల ఏర్పడుతుంది. చంద్రుడితో కలిసి ఉన్న గ్రహము చంద్ర సమాగమం పొందుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ చంద్రుడితో కనుక ఇక్కడ చూడండి, కర్కాటక రాశిలో బుధ చంద్ర రవిలు అనుకున్నాం. ఆశ్లేష నక్షత్రంలోనే బుధుడు ఉండి ఆశ్లేష నక్షత్రంలోనే చంద్రుడు ఉన్నాడు అనుకోండి. సో చంద్రుడితో సమాగమం పొంది చంద్ర యొక్క స్థితిని కూడా బుధుడు ఇస్తాడు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. సమాగమం చాలా రేర్గా జరుగుతుంది. సో ఇంకొక 5వ పాయింట్లోకి వెళ్తున్నాను. సమాగమం గురించి రాసేసాను. మీరు సమాగమం అంటే చంద్రుడితో కలిసి ఉన్నటువంటి, చంద్రుడితో ఏ గ్రహం అయితే కలిసి ఉంటుందో రాశిలో ఆ గ్రహం సమాగమాన్ని పొంది ఉంటుంది, అంటే సమానంగా ఉంటుంది అని అర్థం. తర్వాత 5వ పాయింట్ వక్రం. వక్రం పొంది ఉండడం అంటే, ఆ 5వ పాయింట్ వక్రం అంటే వెనక్కి తిరిగి ఉండడం, వెనక్కి రావడం. సరే ఈ పాయింట్ చిన్నదే, మీరు దీనికన్నా స్తంభన రాసుకోండి. స్తంభన అంటే కొన్ని గ్రహాలు ఏమవుతాయంటే, కొన్ని రాసుల్లో ప్రధానంగా కుజుడు ఇత్యాది గ్రహాలు ఏమవుతాయంటే కొన్ని రాసుల్లో కొన్ని నెలల పాటు ఉండిపోతాయి కదలకుండా. ఆ కదలకుండా ఉండిపోయేటువంటి, ఇప్పుడు వక్రము అంటే ఏమిటంటే తానున్నటువంటి పాదము నుంచి వెనక్కి వేరే నక్షత్రంలో వెనక్కి రావడాన్ని వక్రము, వెనక్కి సంచరించుట వక్రము అంటారు. ఆ వక్రము కన్నా స్తంభన అంటే ఏమిటంటే అదే రాశిలో ఎక్కువ కాలం కదలకుండా ఉండిపోవడాన్ని స్తంభన, కుజ స్తంభన అంటారు. తానున్నటువంటి స్థితి కన్నా, కుజుడు మామూలుగా 2 నుంచి 4 నెలల పాటు జరుగుతూ ఉంటాడు జనరల్గా, మీకు క్లాసుల్లో చెప్పాను నేను. సో ఈ స్థితుల్లో జరగకుండా అక్కడే ఉండిపోయాడు, 4 నెలలు కూడా దాటి ఉండిపోయాడు అంటే దాని స్తంభన అంటారు. కొన్ని గ్రహములు ఈ విధంగా జరుగుతాయి. అప్పుడు మీరు స్తంభన అంటే ఎలా పెట్టుకోవాలంటే, ఇది రిలేటెడ్ టాపిక్ అంతే, జస్ట్ మామూలు ఇంపార్టెంట్ ఏం కాదు, దానికి రిలేటెడ్. కొన్ని గ్రహములు రాసులలో ఎక్కువ కాలము నిలిచిపోవుట, ఇది స్తంభన. ప్రధానంగా 5 పాయింట్లు ఇంపార్టెంట్. దీనికన్నా మీకు వక్రము, అతిచారము అనేటువంటి పాయింట్లు కూడా ఉంటాయి. అతిచారం అంటే తొందరగా వెళ్ళిపోవడం, వక్రము అంటే వెనక్కి నడవడం. సో అది వాటికన్నా పరివర్తన వెరీ ఇంపార్టెంట్, హస్తంగత్వం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గ్రహయుద్ధం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, సమాగమం చంద్రుడితో సమాగమం కలిగి ఉండడం ఇంపార్టెంట్, స్తంభన అనేటువంటి విషయం ఇంపార్టెంట్. సో ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ని మీరు ప్రధానంగా రాసుకుని దాని మీద కూడా ఫోకస్ చేయండి. ఈ పాయింట్ని కూడా ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఖచ్చితంగా మనకి ఒకవేళ కనుక ఇటువంటి స్థితి, ఈ 2-3 గ్రహాలు కనుక ఒకే రాశిలో ఉన్నప్పుడు ఏ ఫలితాన్ని ఇవ్వాలి అసలు అనేటువంటి క్వశ్చన్ మార్క్ మనకు ఏర్పడితే, దానికి ఆన్సర్గా మనకి ఇవన్నీ టాపిక్స్, ఈ 5 టాపిక్స్లో ఏదైనా ఒక టాపిక్ ఉపయోగపడుతుంది. చూసారా, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు టాపిక్లలో చెప్తున్న అంశం మీకు ఏంటంటే, ఒకే రాశిలో కనుక 3 గ్రహములు 5 గ్రహములు కలిసి ఉన్నప్పుడు అసలు ఆ రాశిలో ఎవరి ఫలితాన్ని నిర్దేశించాలి అనేటువంటి విషయం మనకి క్వశ్చన్ మార్క్ ఏర్పడినప్పుడు ఈ 5 పాయింట్లో ఏదైనా ఒక పాయింట్ మిమ్మల్ని సహాయం చేస్తుంది. అంటే మీకు ఆ ఫలితాన్ని నిర్దేశించేటువంటి విధానంగా ఈ 5 పాయింట్లో ఏదైనా ఒకటి ఉపయోగపడిపోతుంది. అతిచారం ఉంది, అతిచారము అంటే ముందుకు నడిచిపోవడం, దానివల్ల ఏ ప్రయోజనం లేదు, అంటే ప్రయోజనం కాదు, తెలుసుకొని జస్ట్ మామూలుగా టాపిక్ అంతవరకే. వక్రము ఉంది, కొంచెం వెనక్కి నడవడం. సో ఈ వీటికన్నా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి, ఇది కదా. మనం జాతక చక్రంలో చూడంగానే 3-4 గ్రహాలు ఉంటే ఏది ఆధిపత్యం చెందుతుంది అనేటువంటి గ్రహాన్ని మనం తెలియాలంటే ఈ పాయింట్స్ అనేవి మనకి చాలా కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో ఈరోజు క్లాస్ ఉండేది మీకు ప్రధానంగా ఈ రోజున క్లాస్లో గ్రహ దృష్టులు, పరివర్తన గ్రహాలు, గ్రహ యుద్ధాలు, హస్తంగత్వాలు, సమాగమాలు, స్తంభన ఇత్యాది స్థితి అంతా కూడా మీకు నేను నేర్పించడం జరిగింది. ఏదైనా సందేహాలు ఉంటే కనుక నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా మీకు తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన శుభంకరి ఛానల్ ద్వారా మీతో పాటుగా ఎంతోమంది ఈ యొక్క జ్యోతిష్య క్లాసులు తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. నేను మీ ఓరగంటి కృష్ణానంద శర్మ. అందరికీ నమస్కారం.